హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఇందులో జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఇందులో అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఇవాళ మనం జూలై 8వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, హిమాలయాలు కరిగిపోతూ ఉన్నాయి అనేసి. హిమాలయాలు మనకి పెట్టని గోడ అనేసి అంటూ ఉంటాము. పెద్ద పెద్ద పర్వతాలు, ల్యాండ్స్కేప్స్ అనేవి ఉంటాయి. బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల, కల్చరల్ హెరిటేజ్ వల్ల ఇండియన్ హిమాలయన్ రీజియన్ అన్నటువంటిది ఎక్కువ మంది విజిటర్స్ని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విజిటర్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాంటి ఈ హిమాలయన్ రీజియన్లో సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి టూరిజం అన్నటువంటిది ముఖ్య పాత్రను పోషిస్తుంది, అవునా? అయితే ఇందులో భాగంగా ఏంటి, పొల్యూషన్ వల్ల, డెవలప్మెంట్ వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేటటువంటిది జరుగుతోంది. వీటన్నింటితో పాటు వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లోని మంచు అనేటటువంటిది వేగంగా కరిగిపోతోంది. మనం చూస్తే అసలు హిమాలయాల ప్రాముఖ్యత ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి, ఇది రివర్స్, చాలా రివర్స్ దీని నుంచి పుట్టుకొస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా, బ్రహ్మపుత్ర ఇలాంటివన్నీ మన ఇండియాలో ఈ నార్థన్ గ్రేట్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ ద వరల్డ్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా. అలాంటి వాటికి కూడా సోర్స్ అనేటటువంటిది హిమాలయాలే. రెండవది, మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి హిమాలయాలు ఇంపార్టెంట్. ఎందుకంటే మన కంట్రీకి సంబంధించి 33% థర్మల్ ఎనర్జీ, 52% హైడ్రో పవర్ ఎనర్జీ అన్నటువంటిది హిమాలయాల నుంచి అరిజినేట్ అయ్యేటటువంటి రివర్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంది. అలాగే మాన్సూన్కి సంబంధించి కూడా హిమాలయాస్ అన్నటువంటిది ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మన ఇండియన్ క్లైమేట్ని ఈ హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకని, వాటి యొక్క ఆల్టిట్యూడ్, లెంత్, డైరెక్షన్ వల్ల సమ్మర్ మాన్సూన్స్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ నుంచి వస్తాయో అవి ఇక్కడ వర్షం రూపంలోనూ మంచు రూపంలోనూ పడుతూ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా సెంట్రల్ ఏషియా నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలుల్ని ప్రివెంట్ చేయటానికి కూడా హిమాలయాలు అనేవి ఉపయోగపడతాయి. అలాగే నాలుగవది, ఫారెస్ట్కి సంబంధించి మనకి ఫారెస్ట్ వెల్త్ అనేది అక్కడి నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ నుంచి ఆల్పైన్ వరకు వెజిటేషన్ కవర్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇది వుడ్ కానివ్వండి, రా మెటీరియల్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, వీటన్నింటిని అందిస్తుంది. అలాగే ముఖ్యంగా టూరిజం అన్నటువంటిది. ఈ టూరిజం ఎందుకని, టూరిజం ఇందాకే చెప్పుకున్నాం, హిమాలయాలు పెద్ద పెద్ద పర్వతాలతోటి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్స్ వల్ల, అంతేకాకుండా అక్కడ ఉండే బయోడైవర్సిటీ వల్ల, అక్కడున్న ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ వల్ల మంచి టూరిస్ట్ స్పాట్స్గా ఉన్నాయి. అంతేకాకుండా పిల్గ్రిమ్స్ కూడా ఉన్నాయి. చాలామంది టూరిస్టులు ఈ పిల్గ్రిమ్స్ని విజిట్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. మరి అలాంటి హిమాలయాలు చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాయి. ఒకటి, ఈ టూరిజం వల్ల ఎక్కువగా వేస్ట్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ఒక టూరిజం వల్లనే కాదు, అక్కడ ఉన్నటువంటి సిటీస్, స్టేట్స్ వల్ల కూడా. కాకపోతే ఏంటి, ఈ వేస్ట్ని సరిగ్గా మేనేజ్ చేయటం అనేటటువంటిది లేదు. రెండవది, టూరిజం అనేటటువంటిది సస్టైనబుల్గా లేదు. మైక్రో క్లైమేట్ అన్నటువంటిది ఇక్కడ మౌంటైన్స్లో ఉంటుంది, అంటే అక్కడ యూనిక్ ఫానా, ఫ్లోరా ఉంటుంది. అంతేకాకుండా ఇవి డిస్టర్బెన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ అన్సస్టైనబుల్ టూరిజం వల్ల ఆ న్యాచురల్ బ్యాలెన్స్ అనేది తప్పుతోంది. మూడవది, క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల గ్లేషియల్ ఫ్లడ్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. ఏమవుతుంది, మంచు అనేటటువంటిది కరిగిపోయి సడన్గా ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎక్కువ నిర్మించటం వల్ల కూడా డిజాస్టర్స్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మనకి చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నటువంటి తెలియాలి. ఏంటి చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్? అసలు చార్ధామ్ అంటే ఏంటి అంటే, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 4 మేజర్ శ్రేణ్స్ అయినటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4ంటిని కలుపుతున్నటువంటి ఆ సర్క్యూట్ని మనం చార్ధామ్ సర్క్యూట్ అంటాం. ఆల్ వెదర్ కనెక్టివిటీని క్రియేట్ చేయాలన్నట్టుగా 889 కిలోమీటర్ల పొడవుతో ఈ చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఎప్పుడు 2016లో. అయితే దీనికి సంబంధించి ఏంటి, ఈ రోడ్డు గనక తయారైతే అది డిజాస్టర్ రెసిలియంట్గా చేస్తాము అన్నారు. కానీ ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవించటం, స్లోప్ ఫెయిల్యూర్స్ అనేవి ఉండటం. ఎందుకంటే హిమాలయాస్ అనేవి చాలా సెన్సిటివ్ కాబట్టి వీటికి తగినట్టుగా డెవలప్మెంట్ అనేది చేపట్టచ్చు, కానీ ఎక్సెసివ్ డెవలప్మెంట్ అనేది ఉండద్దు.
అంతేకాకుండా ఈ వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది, టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, కాలుష్యం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ హిమాలయాలపైన ఉన్నటువంటి మంచు దుప్పటి అనేది కరిగిపోయి నదుల రూపంలో, వాటర్ రూపంలో కిందికి వచ్చేస్తుంది, మొత్తం అంతా సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేటటువంటి వాతావరణ మార్పుల వల్ల హిమాలయాలు అనేవి వేగంగా కరిగిపోతున్నాయి అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చెరుకు రైతుల గురించి. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి మేలో. ఏమని, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి ఏదైతే ఉందో, ఈ ఎఫ్ఆర్పి అనేటటువంటిది వాళ్ళకి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ని అందించట్లేదు. అంతేకాకుండా ఈ మార్జినల్ ఫార్మర్స్ కేవలం స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చేటటువంటి స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ ఎస్ఏపి ఏదైతే ఉందో దీని ద్వారానే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు అన్నట్టుగా చెప్పింది. ఈ కంటెక్స్లో అసలు షుగర్ కేన్కి ప్రైసెస్ అనేవి ఎలా డిటర్మైన్ చేస్తారు, ఎవరు డిటర్మైన్ చేస్తారు, దాన్ని ఏమని పిలుస్తారు, ఇవన్నీ మనకి తెలియాలి. సో షుగర్ కేన్ యొక్క ప్రైసెస్ని డిటర్మైన్ చేసేటటువంటిది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ డిటర్మైన్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటిదేమో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి అంటాము. దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారు, సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అనేసి అంటాము. దాని తర్వాత దీన్ని అనౌన్స్ చేసేదేమో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది. దీనికి చైర్మన్గా పిఎం ఉంటారనమాట. అయితే ఈ ఎఫ్ఆర్పి ఏదైతే ఉందో ఇది ఏ కమిటీ బేస్డ్గా, ఏ కమిటీ రిపోర్ట్ బేసిస్ మీద ఈ ఎఫ్ఆర్పిని ఇస్తూ ఉన్నారు అని అడగచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటి, రంగరాజన్ కమిటీ. రంగరాజన్ కమిటీ చెప్పిందనమాట ఎఫ్ఆర్పి అన్నటువంటిది కావాలి అని చెప్పేసి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేసరికి ఎస్ఏపి, స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజెస్ అన్నటువంటిది ఇస్తుంది. జనరల్గా ఇది ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజెస్ అన్నటువంటిది. ఈ ప్రైస్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ దీన్ని క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్కి సజెస్ట్ చేసిన తర్వాత అది అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వేరే విషయం. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి ఛాలెంజెస్ ఉన్నాయి ఈ షుగర్ కేన్ని గ్రో చేయటంలో. ఏంటి, ఒకటి, మిగతా దేశాలతో పోలిస్తే డ్యూరేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది, హార్వెస్ట్ డ్యూరేషన్. రెండవది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. 3, లేబర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. 4, షుగర్ ఎక్స్పోర్ట్స్ అనవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇండియా యొక్క ఇథనాల్ ప్రోగ్రామ్ ఏదైతే 2003లో ఇథనాల్ బ్లెండింగ్ అనేసి తీసుకొచ్చారో అది చాలా ఛాలెంజెస్ వల్ల సక్సెస్ అవ్వలేదు. ఆ ఇథనాల్ బ్లెండింగ్లో షుగర్ కేన్ని కూడా వాడతారనమాట. అయితే మన ఇండియా యొక్క షుగర్ కేన్ సెక్టార్ ఎలా ఉంది అనేసి చూస్తే, ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ అన్నటువంటిది సెకండ్ లార్జెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కాటన్ తర్వాత. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే రూరల్ లైవ్లీహుడ్కి సంబంధించి 50 మిలియన్ షుగర్ కేన్ ఫార్మర్స్ ఉన్నారు. దాదాపు 5 లక్షల వర్కర్స్ డైరెక్ట్గా షుగర్ మిల్స్లో ఈ ఎంప్లాయ్మెంట్ని కలిగి ఉన్నారు. అయితే మన దేశంలో షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో ఏది మొదటి స్థానంలో ఉంది అన్నట్టుగా అడగచ్చు. అప్పుడు ఏది, మహారాష్ట్ర అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక రాష్ట్రం. గుర్తుపెట్టుకోవాలి, ఈ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో టాప్లో ఏది ఉంది అంటే మహారాష్ట్ర, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో కర్ణాటక. మరి మనం చూస్తే షుగర్ కేన్కి సంబంధించి ఇండియాలో వరల్డ్స్ టాప్ ప్రొడ్యూసర్, టాప్ యూజర్, అలాగే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ మన భారతదేశం. మనకి ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అన్నటువంటిది ఉందన్నమాట. దీని ప్రకారం ఏంటి, మనకి 2022 అక్టోబర్ నవంబర్ క్వార్టర్లోకి వచ్చేసరికి ఇండియాలో 3.69% షుగర్ ప్రొడక్షన్ అనేటటువంటిది పెరిగింది. అయితే ఈ షుగర్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా మన దగ్గర అంటే ఉన్నాయి. ఏంటి, స్కీమ్ ఫర్ ఎక్స్టెండింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు షుగర్ అండర్టేకింగ్స్ అనేసి, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేసి, ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్ ఈబీపీ ప్రోగ్రామ్ అనేసి పిలుస్తాం. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటివే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధించి. రీసెంట్గా క్యాబినెట్ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్కి అప్రూవల్ ఇచ్చింది. దీన్ని ఈ మాన్సూన్ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెడతాము అన్నట్టుగా చెప్పిందనమాట. దానికి సంబంధించే ఇక్కడ చెప్తున్నారు. ఏమని, ఇదిగో
ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం 6 రకాల పెనాల్టీస్ అనేటటువంటివి ఉంటాయి కంపెనీస్కి సంబంధించి. ఒకవేళ ఈ పర్సనల్ డేటా బ్రీచ్ జరిగింది అంటే ఒక కంపెనీకి 250 కోట్ల రూపాయల వరకు పెనాల్టీని విధించేటటువంటి అధికారం అనేటటువంటిది ఉంటుంది. అది కాకుండా ఒకవేళ ఈ పర్సనల్ డేటా బ్రీచ్ అనేది జరిగింది, అలాగే చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు అంటే అప్పుడు 200 కోట్ల రూపాయల వరకు పెనాల్టీని విధించే అధికారం అనేది ఉంది. అయితే అసలు ఈ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు దీని యొక్క పర్పస్ ఏంటి అనేసి చూస్తే దీని ద్వారా ఇండివిడ్యువల్ యొక్క రైట్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే లాఫుల్ పర్పసెస్కి మాత్రమే పర్సనల్ డేటాని వాడుకోవాలి అన్నటువంటి పర్పస్తో తీసుకొచ్చినటువంటిదే ఈ సమాచార రక్షణ బిల్లు అన్నటువంటిది. మనకి 2019లోనే ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని తీసుకొచ్చినా కూడా అది ఆమోదం పొందలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని తీసుకురావటం జరిగింది. దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్లస్టర్ బాంబ్స్కి సంబంధించి. ఏంటి క్లస్టర్ బాంబ్స్ అంటే? క్వశ్చన్ కూడా అదే, క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేసి. క్లస్టర్ బాంబు అంటే ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఇది ఏంటి అంటే ఇవి గాల్లోకి విచ్చుకొని ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒకటే టైంలో ఇది ఒక లక్ష్యం మీద దాడి చేస్తే ఇది ఇంకో లక్ష్యం, ఇది ఇంకో లక్ష్యం, ఇది ఇంకో లక్ష్యం, అలాగా ఒకే టైంలో ఎక్కువ లక్ష్యాలను చేసుకుని అవి ఛేదించడం జరుగుతుంది. అంటే ఒక అద్దం పగిలినప్పుడు గాజు ముక్కలు ఎలా అయితే స్ప్రెడ్ అవుతాయో అలాగా ఇది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇవి ఫిరంగుల ద్వారా అయితే 24 నుంచి 32 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద ప్రయోగించవచ్చు. అంటే నార్మల్ బాంబ్స్తో పోలిస్తే వీటి యొక్క విధ్వంస ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న ముక్కలుగా విచ్చుకుపోయి లక్ష్యాన్ని చేరే క్రమంలో ఆ నష్టం అనేటటువంటిది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఆ విచ్చుకుని పోయినటువంటి బాంబు ముక్కల్లో కొన్ని అప్పటికప్పుడు పేలవు, కొద్ది తర్వాత పేలేటటువంటి అవకాశం ఉంది. అంటే యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీటి ముప్పు అనేటటువంటిది ఉంటుంది. అందుకే 2008వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 120 దేశాలకి పైగా ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధించటం జరిగింది. ఏ సంవత్సరంలో అని అడిగితే 2008వ సంవత్సరంలో. అయితే అప్పుడు నాటో దేశాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఈ 120 కంట్రీల్లో ఉన్నాయి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ఈ 3 ఇందులో సంతకం చేయలేదు. ఏవేవి? యుఎస్ఏ, రష్యా, ఉక్రెయిన్ ఈ 3 ఇందులో సంతకం చేయలేదన్నమాట. సిరియా ప్రభుత్వం అయితే వాళ్ళ యొక్క శత్రువర్గాల మీద వీటిని భారీ స్థాయిలో ప్రయోగించింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా వీటిని ఉపయోగించింది. 2006వ సంవత్సరంలో లెబనాన్ యుద్ధం ఏదైతే జరిగిందో ఆ లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ అన్నటువంటి దాదాపు 40 లక్షల క్లస్టర్ బాంబుల్ని ప్రయోగించింది అన్నట్టుగా యుఎన్ ఆరోపించింది. మనం చూస్తే వాటిలో ఇప్పటికీ కూడా కొన్ని పేలుతూ ఉన్నాయి. అయితే అమెరికాలో మనం చూస్తే 2009లో చేసినటువంటి ఒక చట్టం ఆధారంగా 1% కంటే ఎక్కువగా విఫలమయ్యేటటువంటి బాంబుల్ని విదేశాలకి అమెరికా ఎగుమతి చేయడానికి వీల్లేదు. అమెరికా చివరిసారిగా వీటిని 2003లో ఇరాక్ యుద్ధంలో ఉపయోగించింది. ఆ తర్వాత నుంచి వాటి వినియోగాన్ని ఆపేసింది. అప్పటి నుంచి అమెరికా భారీ స్థాయిలో ఈ క్లస్టర్ ఆయుధాలు అనేవి పేరుకుపోయాయి. దాదాపు 30 లక్షల వరకు ఇలాంటి ఆయుధాలు ఉన్నట్లుగా అంచనా. వాటిని ఇప్పుడు ఉక్రెయిన్కి సరఫరా చేయటం ద్వారా అమెరికా వీటిని వదిలించుకోబోతోంది. ఈ ఉక్రెయిన్ అన్నటువంటిది వీటిని రష్యా మీద ప్రయోగించబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి. మనకి 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటిది న్యూఢిల్లీలో మొదలైంది. ఇందులో ఏంటి, ఒక గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ఎకోసిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే గ్లోబల్ డీకార్బనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో గ్రీన్ హైడ్రోజన్ వినియోగం అనేది తప్పనిసరి, త్వరలోనే ప్రత్యేక విధానాన్ని తీసుకురాబోతూ ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి మనకు తెలియాలి. చూడండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 2023 జనవరిలో ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది.
మనం చూస్తే మొత్తం 19,744 కోట్ల రూపాయలతో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి ఆమోదం ఇచ్చింది. 2030 నాటికి ప్రణాళికగా మనం పెట్టుకున్నటువంటి మొత్తం హైడ్రోజన్లో 70% ఎగుమతి చేయాలి అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రణాళిక. ఇక్కడ చూడండి, 2030 నాటికల్లా కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది జరగాలి. 60 నుంచి 100 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ అనేది పెరగాలి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి, అలాగే దాని అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ 125 గిగావాట్లు ఉండాలనేసి లక్ష్యం. మరి ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది ఇండస్ట్రియల్, మొబిలిటీ, ఎనర్జీ సెక్టార్ వీటన్నింటినీ డీకార్బనైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎనర్జీ సెక్టార్లో ఇండియా సెల్ఫ్ రిలయంట్గా అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. అలాగే ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మరి ఛాలెంజెస్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. అలాగే ఇది హైడ్రోజన్ని ఒక మెయిన్ ఫ్యూయల్గా ఇది వాడుకోదు. సో ఎనర్జీ అవసరమైతే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి. అలాగే యాక్సెస్లో డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రోలైజర్ మనకి ఇక్కడ తయారు చేసేంత కెపాసిటీ మనకు లేదు కాబట్టి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. స్టోరేజ్లో కూడా చాలా డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో శ్రీరామసాగర్ ప్రాజెక్ట్కి కాళేశ్వరం నుంచి జలాల్ని ఎత్తిపోస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వరద కాలువ మీదుగా దిగువ నుంచి ఎగువకి 102 కిలోమీటర్ల రివర్స్ పంపింగ్ చేస్తూ, అంటే నీటిని తీసుకొచ్చి మళ్ళీ ప్రాజెక్టులోకి పంపించటం జరిగింది. అలా ఈ పునరుజ్జీవ పథకం యొక్క 3వ పంప్ హౌస్ ద్వారా జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తూ ఉన్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ మనం చూస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలోని ఏ నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ అంటే, ఏ నది? గోదావరి నదిపై ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్ట్. ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. దీన్నే లైఫ్ లైన్ ఫర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీరామ్ సాగర్ వచ్చేసరికి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్కి ఇరిగేషనల్ నీడ్స్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ కూడా ఉంది ఈ డ్యామ్ సైట్లో. అందులో 4 టర్బైన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 9 మెగావాట్లు, అంటే మొత్తం 36 మెగావాట్ల ఎనర్జీ జనరేషన్ అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 2021-22 అనే నివేదికను విడుదల చేసింది. దీని కింద ఏంటి అంటే, మన దేశంలో ఉన్నటువంటి 14.9 లక్షల స్కూళ్ళు, 14.9 లక్షలు స్కూల్స్, 95 లక్షల మంది టీచర్స్, 95 లక్షల మంది టీచర్స్, అలాగే 26.5 కోట్ల మంది విద్యార్థులు, వీళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది అన్నట్టుగా చూడటం జరిగింది. అందులో మనం మొత్తం 73 కొలమానాల్ని తీసుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని కలిపి పనితీరుని లెక్కించారు. అందులో మొదటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్, ఇది దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే, చివరి స్థానంలోకి వచ్చేసరికి లాస్ట్ స్థానంలో మేఘాలయ అన్నటువంటిది ఉంది. అయితే ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 17వ స్థానం, తెలంగాణ వచ్చేసరికి 31వ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే ఇచ్చాం. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 2021-22 నివేదిక ప్రకారం రాష్ట్రాల విద్యా వ్యవస్థల పనితీరులో ఏపీ తెలంగాణల స్థానం ఎంత అని అడిగితే, ఎంత ఏపీ తెలంగాణల స్థానం? ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 17వ స్థానం, తెలంగాణది వచ్చేసరికి 31వ స్థానం. అయితే ఇందులో మనం చూస్తే, ఇందులో దక్షిణాదిలో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక వీటన్నింటితో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. చూడండి, పనితీరు పరంగా అత్యధిక పాయింట్లు సాధించిన రాష్ట్రాల్లో మొదటి 5 రాష్ట్రాలు ఏంటి అంటే, 1 చండీగఢ్, 2 పంజాబ్, తర్వాత ఢిల్లీ, తర్వాత కేరళ, తర్వాత గుజరాత్. మరి చివరిగా మనం చూస్తే నాగాలాండ్, దాని తర్వాత బీహార్, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత మిజోరాం, చివరిగా మేఘాలయ అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాహుల్ గాంధీ ఆల్రెడీ డిఫమేషన్ కేసు అనేది ఎదుర్కొని ఈయనకి 2 ఏళ్ల జైలు శిక్ష అనేది పడింది. సూరత్ కోర్టు అనేది 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది, అవునా?
అయితే ఇప్పుడు గుజరాత్ హైకోర్టుకు మళ్ళీ వెళ్ళారు. గుజరాత్ హైకోర్టు కూడా ఈ జైలు శిక్ష నిలుపుదలకి నిరాకరించింది. దాంతో మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ప్రీవియస్ డిఫమేషన్ జడ్జిమెంట్స్? ప్రీవియస్గా ఏమేమి ఉన్నాయి చూడండి. 1958లో మహేంద్ర రామ్ వర్సెస్ హర్నందన్ ప్రసాద్ 1958 కేసు అనమాట. ఇందులోకి వచ్చేసరికి డిఫమేషన్ అనేది జరిగింది. అలాగే రామ్ జెఠ్మలానీ వర్సెస్ సుబ్రహ్మణ్యన్ స్వామి కేసు 2006 ఒకటి, అలాగే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2015 అనేటటువంటిది ఒకటి. మనం చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 8 ప్రకారం 2 ఏళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడితే కనుక వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం జరుగుతుంది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్ళారు. అందులో భాగంగా 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతిని పొందినటువంటి గీతా ప్రెస్ ఏదైతే ఉందో దీని యొక్క శతవార్షికోత్సవం ముగింపుకి హాజరయ్యారు. అలాగే గోరఖ్పూర్లో 2 వందే భారత్ రైళ్లని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి ఈసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే గీతా ప్రెస్ అన్నటువంటిది 2021కి గాను గాంధీ శాంతి బహుమతి అనేది ఈ గీతా ప్రెస్కి వచ్చింది. సో మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట, గీతా ప్రెస్ అన్నటువంటిది. అంతేకాకుండా మనం చూస్తే రీసెంట్గా మోదీ గవర్నమెంట్కి సంబంధించి మనకు ఒక స్లోగన్ వినపడుతోంది. అదేంటి అంటే విరాసత్ బి వికాస్ బి అనేసి, అంటే ఇటు వారసత్వం అటు అభివృద్ధి కూడా అన్నటువంటి నినాదం. నిన్నటి క్వశ్చన్ చూడండి, భారత నావికా దళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న ఏ యుద్ధ నౌకని కేంద్రం వియత్నాం దేశానికి ఇటీవల కానుకగా ఇచ్చింది? అంటే ఏ యుద్ధ నౌకని? ఐఎన్ఎస్ కృపాన్ అన్నటువంటి యుద్ధ నౌకని మన కేంద్ర ప్రభుత్వం వియత్నాం ప్రభుత్వానికి కానుకగా ఇచ్చింది. అలా విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వటం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మనం చూస్తే దక్షిణ చైనా సముద్ర భూభాగం మీద సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నటువంటి చైనా అక్కడ కృత్రిమ దీవుల్ని నిర్మిస్తోంది. ఆ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలని ఒకే రేఖ మీద చూపిస్తూ 9 లైన్ అనేటటువంటిది చైనా విడుదల చేస్తుంది. అయితే ఆ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్ ఈ దేశాలన్నీ ఉన్నాయి. ఆ సముద్రంలో మాకు వాటా ఉంది అన్నట్టుగా ఇవి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూడండి, ఇప్పుడు వియత్నాం దేశానికి మనం ఐఎన్ఎస్ కృపాన్ అన్నటువంటి నౌకని బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ చూడండి, పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల ప్యానెల్కి నేతృత్వం వహించింది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.